బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లాలో సమస్యలు తలెత్తాయి. భారీ వరద నీటి ప్రవాహానికి కోకట్ బ్రిడ్జ్ పూర్తిగా తెగిపోయింది. బ్రిడ్జి వద్ద ఉన్న సీసీ బెడ్ కూడా నడుములోతు వరకు కొట్టుకుపోయింది. దీని వలన తాండూరు నుండి రాస్నం, ముద్దాయిపేటతో పాటు అనేక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండటం, ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, వికారాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి భారీగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుంది. ఇప్పటికే జిల్లాలో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వికారాబాద్ జిల్లాలో భారీ వర్షానికి వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో జిల్లా మొత్తం అంతా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడికక్కడ వాగులు, చెరువులు అన్ని కూడా పొంగి పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా వికారాబాద్ పైన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కోట్పల్లి ప్రధానంగా ఉన్న కోట్పల్లి ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా వరద నీరు దిగువ భాగాన కృష్ణానది వెళ్తున్న ఈ వరద నీరు అంతా మొత్తం తాండూరు మీదుగా కర్ణాటక ప్రాంతం నుంచి వెళ్లే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వికారాబాద్ కోట్పల్లి నుంచి అలుగు పెట్టేట్టున అలుగులో వరద నీరు రావడంతో కోకట్ వాగు పై నుంచి ఈ వరద నీరు వెళ్తుంది. అయితే ప్రధానంగా కోకట్ కాకర వేరే నదికి సంబంధించి అయితే బ్రిడ్జి ఉందో దాదాపు ఆ బ్రిడ్జి 5 మీటర్ల లోపలికి సిమెంట్ పూర్తిగా కొట్టుకోకపోవడంతో పూర్తిగా బ్రిడ్జి తెగిపోయినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఈ కోకట్ నుంచి అటుపక్క వెళ్లాల్సిన గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినట్టు చెప్పొచ్చు. అయితే తాండూరుకు ఇటు ముద్దాయిపేట కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంతో పాటు ఇటు ముందుకు వెళ్లే విలేజ్లన్నీ కూడా పూర్తిగా రాకపోకలన్నీ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ మొత్తం జనజీవనం అంతా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు ఎప్పటికెప్పుడు అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా అత్యవసరమైన పరిస్థితి తప్పి బయటికి రావద్దని కూడా ప్రజలను సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం వికారాబాద్ జిల్లాలో చెరువులన్నీ కూడా పూర్తిగా నిండుకుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టులన్నీ కూడా ప్రమాద స్థాయిలో పొందుతున్నాయి. కాకరవేణి 2 నదులు కూడా భారీ ఎత్తున వరద నీటితో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోట్పల్లికి సంబంధించిన చెరువు అలుగు పారడంతో పెద్ద సంఖ్యలో వరద నీరు వస్తున్న నేపథ్యంలో కోకట్ బ్రిడ్జి పూర్తిగా తెగిపోయింది. అయితే గతంలో ఈ బ్రిడ్జికి సంబంధించి మరమ్మతులు చేపట్టాలని కూడా ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు సూచించినప్పుడు కూడా మరి ఈ మరమ్మతులు మాత్రం జరగకపోవడంతో ఈసారి కురిసిన భారీ వర్షాలకు కోకట్ బ్రిడ్జి మాత్రం పూర్తిగా బెడ్ అనేది పూర్తిగా తెగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక వరద నీరు ప్రవహిస్తున్న ప్రవాహంతో బ్రిడ్జి పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా ఇంకా అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వరద నీరు తగ్గితేనే ఆ బ్రిడ్జి పరిస్థితి ఏందనేది రాకపోకలకు ఎలాంటి సౌకర్యం ఉంటుందనే విషయంపై కూడా అధికారులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వరద నీరు అనేది గంటకు ఇంకా పెరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో బ్రిడ్జి మరమ్మతుకు సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని కూడా అధికారులు ఇప్పటికే సమాచారం తెప్పిస్తున్నారు. అయితే రాకపోకలు మాత్రం ప్రస్తుతానికి గత 2 రోజుల నుంచి రాకపోకలు మాత్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు ఈ బ్రిడ్జి నిర్మాణం సంబంధించి గతంలో అనేక మంది ఆందోళనలు చేపట్టినప్పుడు కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు స్పందించలేదని కూడా ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గత 2 రోజుల నుంచి వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం రాకపోకలు అనేవి కూడా ఎక్కడెక్కడ స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందులో భాగంగానే కోకట్ బ్రిడ్జికి సంబంధించి పూర్తిగా బ్రిడ్జ్ పూర్తిగా సిమెంట్ బెడ్ పూర్తిగా కొట్టుకుపోయినట్టు కూడా వరద ప్రవాహంతో ప్రస్తుతం మనం విజువల్ చూస్తాం. వరద
ప్రభావంతో మొత్తం ఆ బ్రిడ్జ్ అంతా పోయినట్టు కూడా కనిపిస్తుంది. దీనికి అధికారులు కూడా ఇప్పటికే అక్కడికి పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇతర సంబంధిత శాఖల అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎవరిని కూడా ఆ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలు కూడా వెళ్ళనీయకుండా వారిని అదుపు చేస్తున్నారు. మరోవైపు కాకరావెల్లి నది పరివాహక ప్రాంతంలో పొలాలకు కూడా ఎవరిని కూడా రైతులను కానీ ఇతర కూలీలను కానీ ఎవరిని కూడా వెళ్ళనీయకుండా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ కోకట్ బ్రిడ్జ్ వద్ద ఇప్పటికే పోలీసు అధికారులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే వికారాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. లావణ్య. రైట్ ఆసిఫ్, థ్యాంక్ యూ. निजामत गाड़ा को